నార్మల్గా స్పైన్ సర్జరీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఇంతకుముందు కాలంలో చేసేలాగా చేస్తే కన్వెన్షనల్ ఆర్ ఓపెన్ స్పైన్ సర్జరీ అంటారు. ఇప్పుడు కాలంలో లాగా చేస్తే దాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ అంటారు. దాంట్లో రకరకాల స్పైన్ సర్జరీస్ వస్తాయి. అండ్ ఏ రకమైన స్పైన్ సర్జరీ అన్నా జనరల్లీ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే డీకంప్రెషన్ ఆర్ డిస్కెక్టమీ. అంటే నరాల మీద ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తొలగించడం, దాన్ని క్లియర్ చేయటం. రెండోది ఇన్స్ట్రుమెంటేషన్. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మనం ఒకవేళ అవసరం పడిన వాళ్ళల్లో స్క్రూస్ కానీ, రాడ్స్ కానీ వేసే పద్ధతిని ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇంప్లాంటేషన్ అంటారు. సో మొదటి పద్ధతి చూస్తే అంటే డీకంప్రెషన్ ఆర్ డిస్కెక్టమీ చూస్తే ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 15 సెంటీమీటర్స్ కానీ 20 సెంటీమీటర్స్ కానీ పెద్ద కట్ ఇచ్చేసి మజిల్స్ అన్నీ దాన్ని డివైడ్ చేసి అంటే స్ప్లిట్ చేసి మనం ఏదైతే పార్ట్ డీకంప్రెస్ చేయాలో లామినెక్టమీ కానీ డిస్కెక్టమీ కానీ చేయాలో దాని వరకు వెళ్ళేవాళ్ళం అనమాట.